హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి. ఎలా చేసుకోవాలనో చెప్తాను. ఇవి సముద్రం చేపలండి. ఇవి వచ్చేసి 1 కిలో కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకు ఈ చేపలకి ఏమేమి కావాలనో, సండే వచ్చిందంటే చాలు ఏం స్పెషల్ చేయాలనుకుంటాం కదా, మనకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. చూసారు కదా, మనం 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. అలాగే మనము 4 చిల్లీ తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము. చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం. మనము చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకుందాం పక్కన. మనం ఆయిల్ వేసుకొని మనము ఆనియన్ కట్ చేసుకొని ఇలా చిల్లీ అంతా కట్ చేసుకొని వేసేసుకొని వేయించుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఆయిల్ వేసేది చూపించలేదు, అది తెలిసిందే కదా. తర్వాత టమాటాలు వేద్దామండి. ఆనియన్ వేగాయి కదా, టమాటాలు వేద్దాము. చూసారు కదా, టమాటాలు వేసి కాసేపు ఇట్లా కలబెట్టుకుందాం. మనము ఇలా తిప్పుకొని పెట్టుకున్నాం కదా, కాసేపు తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దామండి. మనం తగినంత వేసుకుందాము. నేనైతే 1 కేజీ చేపలకి 2 స్పూన్స్ వేస్తున్నానండి నేను. ఓకేనా, సాల్ట్ వేసుకున్నాం కదా, కలిపెడదాము. సాల్ట్ని కొంచెము మనం ఇలా తిప్పేసుకుందాము. ఓకేనా, తర్వాత కొంచెం 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. మనం తగినంత 1/2 స్పూను పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని పసుపుని అలాగే మనము కలపెట్టేద్దాం, తిప్పుదాము. అంతా మిక్స్ అయ్యేలాగా కలపెట్టేసి మూత పెట్టేద్దామండి. మనం 1 మినిట్ తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. 2 స్పూన్ వేసేసుకొని కలపెట్టుకుందాము. మనము జలుబు అందుకొచ్చిన ఇలా చేపల పులుసు చేసుకున్నామంటే మనకు జలుబు వెంటనే తగ్గిపోతుందండి. కలపెట్టేసి పెట్టేసుకుందాం. మనము కాసేపు తర్వాత మనం 1 మినిట్ తర్వాత ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకొని తర్వాత మనము 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. ఇప్పుడు అయిపోయింది. మనము 2 స్పూను కారం వేసుకుందాము. చిల్లీ పౌడర్ వేసుకున్నాము. వేసుకొని మనం ఇలాగే కలబెట్టేద్దామండి. మనము తిప్పేసుకొని మొత్తం తిప్పేసుకొని పెట్టేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, మొత్తం కలిసేలాగా మనము తిప్పి పక్కన పెట్టేసుకుందాము. 1 మినిట్ కారం కానీ వేగిందండి. వేగిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి మనము మెంతి పొడి 1/2 స్పూన్ వేస్తున్నామండి. ఇప్పుడు మెంతి పొడి 1/2 స్పూన్ వేసాను. తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి అండి 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. తర్వాత ఆవపిండి అండి 1/2 స్పూన్ వేసాను. వేసేసి మొత్తం కలబెట్టేసుకుందామండి. ఇలా కలబెట్టేసేసి ఇవి కానీ 1 మినిట్ అలాగే ఉంచేసుకుందాం. మనం మాడిపోకుండా కొంచెం కలబెట్టేసుకుందాం, అడుగంటకుండా. ఓకేనా, చూసారు కదా, 1 మినిట్ తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు వేసేసుకుందామండి. మనం ఇప్పుడు మనకి ఎంత కావాలనో, మనము 1 కేజీ చేపలకి ఎంత కావాలనో అంతా మనము చిక్కగా వచ్చేలాగా మనం వేసుకుందామండి. వాటర్ వేసేసుకొనేసి మనం పెట్టేసుకుందాము. మనము ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి. చేపల పులుసు ముళ్ళు తీసుకునే కష్టమే, కానీ చేపలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ చేపలు ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటాయండి. ఒకే ముళ్ళు చేపలండి ఇవి, సముద్రం. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా, చూడొచ్చారు కదా చేపలు ఎలా ఉన్నాయో. మనం శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. సాల్ట్ వేసి క్లీన్ చేసుకొనేసి వాటర్లో 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. మనము కడిగేసి శుభ్రంగా ఇప్పుడు చూద్దాము ఉడికిందా అనేసి. మనం పులుసు చిక్కపడిందా లేదని చూద్దాము. చూసారు కదా, ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూశాను.
ఇంకా కొంచెము ఉడకాలండి. ఇంకా కొంచెము చిక్కబడిన తర్వాత మనం చేపలు వేసుకుందాము. మనం మూత పెట్టుకుందాము. ఇంకా మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. కొంచెము దగ్గరికి వచ్చినట్లే ఉంది. ఓకేనా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉడికేసింది. ఇంకా చేపలు వేసుకుంటున్నాను. చేపల పులుసు టేస్ట్ అయితే అదిరిపోతుంది. చిన్నపిల్లలుగానే తినొచ్చండి. ఇవి ఒకే ముళ్ళు చేపలు. చూసారు కదా, మనము 1 కిలో చేపలు కడిగి పెట్టుకున్నాము, వేసేసుకుంటున్నాము క్లీన్ చేసేసుకొనేసి. మనము స్పూన్తో మాత్రము కలబెట్టుకోకూడదండి. ఫస్ట్ అయితే కొంచెం కలబెట్టినా కానీ తర్వాత వచ్చేసి మనము ఇట్లా కలబెట్టేసుకోవాలండి. స్పూను వాడకూడదండి ఎక్కువ. మనం గరిటెతో వాడకూడదు ఎక్కువగా. ఇలా కలబెట్టేసుకుందాము. మనం ఇప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడేం ప్రాబ్లం లేదండి. ఉడికేటప్పుడు మాత్రం అస్సలకి మనము కలబెట్టద్దండి, చెదిరిపోతాయండి. చేపలు అనేది ముక్క అనేది చెదిరిపోతుంది. ఓకేనా. చూసారు కదా, నిదానంగా కలబెట్టాలండి. ఇవి మరి ఎక్కువగా కలబెట్టుకోకూడదు. చూసారు కదా, చూపించిన విధంగా మనము ఇలా తిప్పేసుకునేసి మనం పెట్టేసుకుందాం మనము. ఓకేనా ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, మనకు కొంచెం ఉడికేసిందండి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా ఉందో. మనకు 5 మినిట్స్ తర్వాత ఇలాగుందండి. ఇంకా కొంచెం సేపు ఉండాలండి. మనం మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం ప్లేట్ పెట్టేసుకున్నాము. మళ్ళీ చూస్తున్నాను 2 మినిట్స్ తర్వాత చూసేసి మళ్ళీ ఇంకొక టైం ఇలాగే మనం తిప్పుకుందామండి. మనము గరిటె మాత్రం పెట్టకూడదండి అస్సలకి. అవి చెదిరిపోతాయి ముక్కలు అనేది. మనం ఇలాగే తిప్పేసుకుంటూ చూడాలి. ఇప్పుడు చిక్కబడిందా లేదా అని చూస్తున్నాను నేను. చూసారు కదా, మనకు ఉప్పు అందుకు సరిపోకపోతే కనుక మనం చూసుకొని వేసేసుకోవచ్చండి. మళ్ళీ మూత పెడుతున్నాను, కాసేపు ఉండాలి కదా అని. ఇంకా కొంచెం చిక్కపడాలి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత చూశాను, ఇలా ఉంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలబెట్టేసుకుందాం మనము. మరి ఎక్కువసేపు కలబెట్టకూడదండి. మనము చూసుకునేసి తిప్పుకొని పెట్టేసుకుందాం మనము. ఓకేనా. మనము ప్లేట్ పెట్టేసుకునేసి చూద్దాం. 1 మినిట్ తర్వాత చూసామండి, సరిపోయింది. ఇంకా కొంచెం అట్లా పెట్టేసుకునేసి చూసేస్తున్నాను. పర్వాలేదు, సరిపోయింది. ఇంకొంచెము. ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దింపేసుకోవడమే అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ప్లేట్ పెట్టేసుకుందాము. మనం 5 మినిట్స్ తర్వాత అట్లా టేస్ట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది మనకు చల్లారిన తర్వాత టేస్ట్. ఓకేనా. చూసారు కదా చేపల పులుసు ఎలా ఉందో. సరే, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.